విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. చాలా సంతోషం లక్ష్మి. అంత గొప్ప మాట అనగలిగిన నీ మంచితనాన్ని సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఎవరి నుంచి సహాయం తీసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. దీన్ని నువ్వు మూర్ఖత్వం అనుకోవచ్చు, మొండితనం అనుకోవచ్చు, ఎలా అనుకున్నా నేను బాధపడ్ను. రోజీ, నేనెందుకు ఇంతలా చెప్తున్నాను మరొకసారి ఆలోచించు. వద్దు లక్ష్మి, ప్లీజ్. నీ మంచితనానికి నేను పూర్తిగా లొంగిపోయే పరిస్థితి నాకు కల్పించుకో. నేను నాలాగే బతకాలి, అదే నాకు ఇష్టం. దయచేసి నన్ను ఇలాగే ఉండనివ్వు. సరే రోజీ, నీ ఇష్టం. నీ మాట కాదని నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడే కాదు, ఏ టైంలోనైనా ఎలాంటి సహాయం కావాలన్నా ఈ లక్ష్మీదేవి చేస్తుందన్న విషయం మాత్రం మర్చిపోకు. మరి నేను వెళ్ళొస్తాను. మావయ్య, నీ లెగ్గ ఏ మెడల్తో చేశారో కానీ నువ్వు రోజీ కాంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చావు. ఆవిడకున్నదంతా వాషౌట్ అయిపోయింది. ఉన్న కొంప కూడా అమ్ముకొని పాపం ఎక్కడో బతుకుతుందట. ఇది అన్యాయం కదా మావా? మరి అదే నాకు మండుద్ది. మీ అత్తయ్య ఒక్కోటి వెయ్యిపోవటం వల్లే కదా నా మినిస్ట్రీ పోయింది. అది అన్యాయం కదా? మోకాలకి బట్టతలకి ముడిపెట్టమంటే ఇదే. దానికి దీనికి ఏమిటి సంబంధం ఉంది? రోజీకి ఏదో అన్యాయం జరిగిపోయిందని నువ్వు తెగ బాధపడిపోతున్నావు కదా. రోజీకి మనం ఏం అన్యాయం చేయలేదు. చావు తెలివితేటలు చూపించి చతికిలు పడిపోయింది. చెత్త కాగితాలు, చెడిపోయిన టీవీలు అమ్ముకుంటామని మనల్ని చీకొట్టింది. ఆ విషయం గుర్తులేదా? అవుననుకో, కానీ అదే రోజు మనం సత్యహరిచంద్రులు అని, ధర్మరాజు సొంత అన్నదమ్ములు అని తన్నోడితోనే పొగిడింది కదా. ఆవిడేం ఊరికే పోగలేదు. ఎదురు డబ్బు ఇచ్చి సన్మానం చేయించుకున్నట్టు మనం డబ్బులు ఇస్తే ఆదుకున్నామని పొగిడింది. అమ్మో, ఆ రోజీని తక్కువ అంచనా వేయకూడదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సార్, ఏంట్రా? ఎవరో చీటీ ఇచ్చారు సార్. అల్లు ఏంటల్డు? మా రోజీ వచ్చింది. తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోయిందనమాట. క్షోత్రదేవత దేనికంట? పాపం ఏదో సహాయం అడగడానికి వచ్చినట్టుంది. తీసేయ్ తీసేయ్, పాపం అన్న మాట నీ బుర్ర నుంచి తీసేయ్. రై, లేరని చెప్పి పంపించేయ్. మావయ్య, చీటీ చూసి లేరని చెప్తే అనుమానం వస్తుందేమో. అలాగంటవా? ఇదిగో, చాలా బిజీగా ఉన్నారు, లోపలికి ఎవరిని రానివద్దన్నారని చెప్పి పంపించేయ్. అలాగే సార్. రమ్మన్నారా బాబు? లేదు మేడం, చాలా బిజీగా ఉన్నారు. మీరు తర్వాత కలిస్తే మంచిది. చీటీ చూపించావా? చూసే చెప్పారు మేడం. నేను ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడతాను. వద్దు మేడం, మిమ్మల్ని పంపిస్తే నన్ను తిడతారు. అది కాదు బాబు, వాళ్ళు నాకు బాగా తెలుసు. చీటీ చూసి ఎవరో అనుకునుంటారు. ఒకసారి లోపలికి వెళ్ళని చెప్తే వినిపించుకోరేంటి మేడం? మీరు వెళ్ళండి. అర్జెంటుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది బాబు. నన్ను చూస్తే గుర్తుపడతారు, ఏమీ అనరు. ఒకసారి వెళ్ళని బాబు. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంట్రా గొడవ? ఎవరి మీద అరుతున్నావ్? ఈ మేడం గారు వద్దని చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వచ్చేస్తున్నారు సార్. భగవాన్లు, నేను రోజేని. ఈ కుర్రాడికి తెలియక నన్ను లోపలికి రానివ్వడం లేదు. అలాగే సార్. ఎవరు కావాలి? అదేంటి భగవాన్లు, నేను రోజేని. గుర్తుపట్టలేదా? భగవాన్లు కాదు, భగవాన్లు గారు. ముందు మర్యాద నేర్చుకో. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడతావా? నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి? నాతో మాట్లాడే అర్హత ఉందా నీకు? అనవసరంగా టైం వేస్ట్ చేయక మర్యాదగా బయటికి పో. ప్లీజ్, అంత మాట అనకండి. ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. నా పరిస్థితి ఏమీ బాగోలేదు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నా మాట కొంచెం వినండి. మావా, వినడంలో తప్పులేదుగా, విను. అలాగంటావా? చూడు, నేను బిజినెస్ లో నష్టపోయాను, దెబ్బతినేసాను, వీళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను నాశనం చేశారు అని నీ సొంత సోదంతా నాకు చెప్పక, చెప్పేదేదో 3 ముక్కల్లో టక్మని చెప్పు. భగవాన్లు గారు, నేనెంత చితికిపోయానో మీకు తెలుసు. చివరికి సొంత ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. మాకు వద్దంటున్నాను.
నువ్వు డైరెక్ట్గా పాయింట్లోకి రా. అలాగే. నాకు అవసరమైనప్పుడు మీరు డబ్బిచ్చి సాయం చేశారు, అది నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే నా పరిస్థితిని కూడా అర్థం చేసుకుని జాలి చూపించి కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను. ఏంటిది, రాయల్ బెగ్గింగా? మీరెలా అనుకున్నా పర్వాలేదు. దయచేసి లేదు కాదు అని మాత్రం అనకండి. మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత సర్దుబాటు చేయండి. ఈలోగా నా ఆస్తి విషయం కోర్టులో సెటిల్ అయిపోతే వెంటనే ఇచ్చేస్తాను. చూడండి, మీకు డబ్బిస్తే కొరుకుతో తలగొక్కునట్టే. ఇప్పుడు ఇలా ఏడుస్తూ అడుగుతారు, రేపు మళ్ళీ కలిసి వస్తే ఏకు మేకై కూర్చుంటారు. మీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చాం, ఇంకొక పైసా కూడా ఇవ్వం. దయచేయండి. చూడమ్మా, మార్కెట్లో నీ పరువు పూర్తిగా పోయింది. నీకు డబ్బు ఇచ్చి సాయం చేసామని తెలిస్తే మా పరువు కూడా పోద్ది. మమ్మల్ని పలకరించేవాడు ఉండడు, మాకు ఫైనాన్స్ చేసేవాడు ఉండడు. ప్లీజ్, మనసు చంపుకుని మరీ అడుగుతున్నాను. ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేయండి. ఒకసారి నా పరిస్థితి ఆలోచించి సహాయం చేయండి. నీ పరిస్థితి గురించి మేము ఆలోచిస్తూ కూర్చుంటే మేము నీలాగే అడ్రస్ లేకుండా పోతాం. ఇంక డిస్కషన్ అనవసరం. కానీ ముందు నువ్వు బయటికి పో. నేను మినిస్టర్ అయ్యాక కలు పేదోళ్ళకి ఇచ్చి పట్ట ఏదైనా ఉంటే ఇస్తాను. గుడి చేసుకుని బతిది. కానీ ప్రస్తుతానికి ఇంతే. ముందు బయటికి పో. అమ్మా, ఏమిటమ్మా అలా తీరిగ్గా కూర్చున్నావు? సరదాగా ఎక్కడికైనా వెళ్ళలేకపోయావా? దీపక్, ఏమిటి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళి రమ్మంటావు? అదేంటమ్మా అలా అంటావు? అనుకోవాలే గాని ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. మనకు తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు ఎంతమంది లేరు? అంతగా అయితే రోజీ దగ్గరికి వెళ్ళి రావచ్చు. అయితే నేను రోజీ దగ్గరికి వెళ్ళానని తెలిసే మాట్లాడుతున్నావు అన్నమాట. ఎందుకు తెలియదమ్మా? అయినా రోజీ ఇలాంటి గొప్ప మనిషిని కలవడానికి వెళ్తే తప్పే ఉంది. రోజీ కూడా మనకేం పరాయిది కాదు కదా. నీ కొడుక్కి అత్తగారు, నీ మనవడికి అమ్మమ్మ, అబ్బో బీరకాయకు సంబంధం ఉంది. అదీ కాక మొదటి నుంచి మనకి అవసరమైన సలహాలు ఇస్తూ, సహాయం చేస్తూ, మన కుటుంబాన్ని ఆదుకుంటున్న ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అవును, వెళ్ళాను. ఇప్పుడేమంటావు? నేనేమంటాను? రోజీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి మరీ వచ్చావు. అంత మంచి పని చేస్తే నేనేమంటానమ్మా? సరే వెళ్ళావు, వెళ్ళినందుకు కనీసం కాఫీ అన్నా ఇచ్చిందా? కాఫీలు టీలు ఇస్తారని పని కట్టుకుని ఎవరింటికి వెళ్ళం కదా. అఫ్కోర్స్ వెళ్ళమనుకో, కానీ ఇవ్వడం కనీసం మర్యాద కదా. అయినా ఏమిస్తుందిలే, ఉన్నదంతా అప్పుల వాళ్ళు ఊడ్చుకుపోయారు. పాపం ఎలా బతుకుతుందో. మనం సహాయం చేయనంత మాత్రాన ఎవరి బతుకులు ఆగిపోవు దీపక్. చేసిన తప్పుడు పనులకి పాపాలకి శిక్ష అనుభవించక తప్పదు కదా. కాకపోతే అంత రాయలుగా బతికి చివరికి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ బతకాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాను. బాధపడేవాళ్లు కబుర్లు చెప్పరు, ఏదోలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. చచా, అదేం మాటమ్మా? రోజీకి సహాయం చేసే అంతటి గొప్పవాణ్ణి కాదు కదా నేను. ఆవిడికి సహాయం చేయాలన్నా అందుకు తగిన స్టేటస్ ఉండాలి కదా. అయినా నేను సహాయం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎవరూ లేరు. ఆ విషయం నీకు తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పోనీ అలాగే అనుకో అమ్మా. ఎవరూ లేకపోయినా ఆదరించడానికి, అభిమానించడానికి, అడగకపోయినా సహాయం చేయడానికి అన్నిటికీ నువ్వున్నావు కదా, చాలు. అది తప్పని నేను అనుకోవడం లేదు. ఆ మాత్రం మానవత్వం కూడా లేకుండా బతికే లాభం? నిజమేనమ్మా, నేను కాదంటం లేదు. నువ్వు అన్నట్టు మనిషి అన్నాక మంచితనం, మానవత్వం ఉండాలి. కాకపోతే అది మన ఒక్కరికే ఉంటే సరిపోతుందా? అవతలి వాళ్ళలో ఉండక్కర్లేదా? ఈ విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు ఆలోచించినట్టు ఒక్క క్షణం రోజు మన గురించి ఆలోచించినా మనం అన్ని బాధలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. దీపక్, ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపాన్ని ఎంచడమే పనిగా పెట్టుకుంటే మనం అక్కడ ఆగిపోతాం. మంచి లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయో ఆలోచించాలి తప్ప ఎదుటి వాళ్ళు అవి లేవని మనకి ఉండాల్సిన అవసరం లేదనుకోవడం పొరపాటు. ఓకే అమ్మా, అలాగే అనుకుందాం. రోజీ చేసిన దుర్మార్గపు పనులన్నింటినీ క్షమించేసి ఎంతో అభిమానంతో సహాయం చేయడానికి వెళ్ళావుగా. ఆప్యాయంగా పలకరించిందా? అసలు నిన్ను ఇంట్లోకి రానిచ్చిందా? బయటే నిలబెట్టి మొహం మీదే తలిపేసింది కదూ. దీపక్, ఏం లేదమ్మా, ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నాను. అమ్మా, నువ్వు రోజీ దగ్గరికి వెళ్ళినందుకు, సహాయం చేయాలనుకున్నందుకు నేను బాధపడటం లేదు. అంత మంచి మనసుతో వెళ్ళిన నిన్ను తలిపేసి బయటే ఉంచి మాట్లాడిందని బాధపడుతున్నాను.
రోజీ లాంటి వాళ్ళకి సహాయం చేయాలని చూస్తే కొన్నాళ్లకు మంచితనం మీదే నమ్మకం పోతుందమ్మా. రోజీ, 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 ఏటమ్మా అలాగున్నారు? ఆ చెమట్లేటి, ఆ కంగారేటి? ఏటైందమ్మా? ఏం లేదు నూకాలు. ఏటి నేకపోవటం ఏంటి? ముఖంలో కంగారు అగుపిస్తుంటేను నాతో చెప్పడానికి మొహమాట పడతారేటి? ఏటన్నతో చెప్పండి, నాను చూసుకుంటాను. అదేం లేదు నూకాలు. నేను కూరలు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఆయన కనపడ్డారు. ఆయనంతా ఎవలమ్మా? అదే నూకాలు, ఆయన 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 అంటే నాకెలాగ తెలుస్తుంది? ఆయన ఊరు పేరునేదా? ఆయనంటే మా ఆయన. ఓలమ్మో ఓలమ్మో, అయ్యగారు కనిపిస్తే సంబరపడిపోవాలి గాని ఇలా ఆడవాడు పడిపోతారేటి? ఇంతకీ మీరు వయ్యగారిని చూసారు సరే, వయ్యగారు మిమ్మల్ని చూసారా? పలకరించారా? లేదు నూకాలు, ఆయన కనపడగానే తప్పించుకుని పారిపోయి వచ్చేసాను. అదేటమ్మ గారు, ఇన్నాళ్ళకి వయ్యగారు కనిపిస్తే పేవగా పలకరించి ఇంటికి తీసుకురావడం మానేసి చెవులేని ఇలా పారొస్తారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏడన్నారో చెప్పండి అమ్మా, నానెళ్ళి వయ్యగారు తీసుకొస్తాను. వద్దు నూకాలు, ఈ పరిస్థితుల్లో నేనిలా ఆయన కనపడ్డం నాకు ఇష్టం లేదు. ఎన్ని కష్టాలైనా భరిస్తాను కానీ ఎవరి సానుభూతి, జాలి, దయ నేను భరించలేను. అదేటమ్మ గారు అలాగంటారు? ఆయన బయట వరకు ఆరకందా మీ ఆయన గోరు? అలా అనుకునే అదృష్టం నాకు లేదు నూకాలు. కావాలనే ఆయన నేను దూరం చేసుకున్నాను. ఆయన ముందు నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అన్నీ తెలిసినోళ్ళు మీరే అలాగంటే ఎలాగమ్మా? మొగుడు పెళ్ళాల మధ్య ఒకళ్ళు గెలవడం ఇంకొకళ్ళు ఓడిపోవడం అంటూ ఉండదమ్మా. మొగుడు గెలిస్తే పెళ్ళాం గెలిచినట్టే, పెళ్ళం ఓడిపోతే మొగుడు ఓడిపోయినట్టే. వాళ్ళిద్దరి మధ్య తేడాలుండవమ్మా. ఎన్ని గొడవలున్నా ఎంత కాదనుకున్నా మొగుడు పెళ్ళాలు ఎప్పుడూ ఒకటేనమ్మా.
హలో. ఓ లక్ష్మి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కనే బయలుదేరి తిరిగి వచ్చేసాను. ఏ ఒంట్లో బాగాలేదా? అదేం లేదు. నేను కారులో వెళుతుంటే నడుచుకుంటూ వెళుతున్న రోజే కనిపించింది. అలాగా? అవును లక్ష్మి, కూరగాయలు కొని తీసుకెళ్తుందనుకుంటాను. చేతిలో బ్యాగ్ ఉంది. మిమ్మల్ని చూడలేదా? చూసింది. నేను పలకరిద్దాం అనుకునేలోగా ఏదో తప్పు చేసినట్టు తప్పించుకుని వెళ్ళిపోయింది. వెనకాలే ఫాలో అయ్యాను. ఏ వీధిలోకి వెళ్ళి నాకు కనపడకుండా మాయమైపోయింది. బహుశా నన్ను చూడడం ఇష్టం లేదనుకుంటాను రోజీకి. అదేం కాదులేండి. ఆ పరిస్థితిలో తనని మీరు చూడడం ఇష్టం లేక తప్పించుకొని ఉంటుంది. అంతే అయి ఉంటుంది. ఏదేమైనా తనను అలా చూస్తే చాలా బాధ అనిపించింది. రోజుని అలా చూస్తానని కానీ ఆ పరిస్థితి వస్తుందని కానీ కలలో కూడా ఊహించలేదు. కట్టిన చీర కట్టకుండా ఎప్పుడూ దర్జాగా హుందాగా ఉండే రోజీ సాదా చీర కట్టుకునుంది. కాలు కింద పెట్టకుండా కారులో తిరిగిన రోజీ కాలినడకన నడుచుకుంటూ వెళ్తోంది. తెలివితేటలతో సాహసంతో బిజినెస్లో తనకంటూ ఓ మహాసామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని మకుటం లేని మహారాణిలా వెలిగిన రోజీ ఇవాళ్ల ఉన్నతంతా పోగొట్టుకుని అందర్నీ దూరం చేసుకుని ఆదరించేవాళ్లు లేక దారుణమైన పరిస్థితుల్లో బతుకుతోందనే నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంత కాదనుకున్నా రోజీ నా భార్య అనే నిజం నన్ను నిలదీస్తోంది. తనకేదైనా సహాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అలాగని చూస్తూ ఊరుకోలేను. నాకేమీ అర్థం కావడం లేదు లక్ష్మి.